యువత ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన ఆశయాలను మనమంతా పాటించాలని డాక్టర్ బోండా సూర్యారావు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బోండా సూర్యారావు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానంద స్వామి విగ్రహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు నక్క వీరభద్రరావు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలో, వైఎస్ ఎంపీపీ పాట్నిడి భీమన్న, అడపా శ్రీను, పింకే సత్యబాబు, సాదే కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని మరి ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాలంకొంతులు చేయడం, ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నంతకాలం, ఈ భారతదేశం ఉన్నంతకాలం యువతను అత్యధికంగా మేలుకొలిపి యువతను ఒక సక్రమైన మార్గంలో నడిపించినటువంటి ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త వివేకానంద స్వామి. వివేకానంద స్వామి గారు సాధించిన విజయాలు ఏమిటి అంటే, ఆయన 1863లో పుట్టినప్పటికీ 1893లో ఆయన చికాగో సభలో మన భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని, అక్కడ వివిధ మతాల వారు, భిన్న సంస్కృతుల వారు విచ్చేసిన సందర్భంలో ఆయన మాట్లాడిన ఆయన ఉపన్యాసానికి ప్రపంచం, దేశమే ఒక భారతదేశం అంటే ఏంటి, భారతదేశం యొక్క ఔన్నత్యం అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఆయన ఈ దేశంలో ఆయన జన్మించి 39 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన యువతను మేలుకొల్పిన విధానం ఈ రోజుకి ఆయన స్ఫూర్తితోనే మన భారతదేశం ప్రపంచ పటంలో ఆధ్యాత్మిక రంగంలో మరి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండడం జరిగింది. అటువంటి వివేకానంద స్వామి జయంతిని ఘనంగా ఇక్కడ జరుపుకోవడం. కొటేషన్స్ అన్నీ కూడా మేము అసెంబ్లీలో పిల్లలకి అది చెప్పడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన కొటేషన్ ఏంటంటే, గోల్ రీచ్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనే విషయం చాలామంది ప్రూవ్ చేశారు. ఆయన మొదట చెప్పారు. అలాగే భారతదేశం యొక్క సాంప్రదాయం, మన యొక్క హిందూ ధర్మ, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్ళి యుఎస్లో, అమెరికాలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన ఈ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. అలాగే ఈరోజు అందరూ కూడా ఒక సంబోధనగా వాడే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఆయన సోదర సోదరిమణులారా అనే తెలుగుది ఇంగ్లీష్లో ఆయన స్టార్టింగ్ అనమాట. అక్కడ ఇచ్చిన స్పీచ్లో మొట్టమొదట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే దాంతో స్టార్ట్ చేశారండి. దాన్ని ఈరోజు మనందరం కూడా ఇప్పుడు ఏదైనా మాట్లాడవలసి వస్తే పొలిటికల్గా కానీ ఏదైనా కానీ దాన్ని వాడుకుంటున్నాం. అంత గొప్ప, అంటే భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని ఆయన అంతర్జాతీయంగా తెలిసే విధంగా చేసిన గొప్ప వ్యక్తి. యువతని మేల్కొల్పాలని, యువత వల్లనే ఏదైనా సాధ్యమవుతుందని ఆయన సందేశం ఇవ్వడం జరిగిందండి. ఆయన ప్రతి ఒక్క విద్యార్థి, యువత అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని మన దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ